5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పక్కా పథకం ప్రకారమే దాడి జరిగిందనే అభిప్రాయానికి సర్కార్ వచ్చింది. కలెక్టర్ బృందంపై దాడి ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగింది కానీ పథకం ప్రకారం జరిగింది కాదని బీజేపీ చెప్తోంది. రేవంత్ స్వయంకృతం అని కారు పార్టీ కామెంట్ చేస్తోంది. ఇంతకీ లగచర్ల ఘటన తర్వాత ప్రభుత్వం అక్కడ ఏం చేయబోతోంది? వాస్తు స్టోరీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కోడంగల్లోని లగచెర్ల గ్రామంలో రైతుల తిరుగుబాటు సంచలనంగా మారింది. ఫార్మా విలేజ్ ఏర్పాటులో భాగంగా గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు గ్రామానికి వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆయన బృందంపై గ్రామస్తులు దాడికి దిగారు. కలెక్టర్ కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డీజీపీ అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ను ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి విచారణ చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు కూడా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికంగా అందిన నివేదిక ప్రకారం లగచెర్లలో కలెక్టర్ పై దాడిని రాజకీయ ప్రేరేపితమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. పథకం ప్రకారం కొందరు వ్యక్తులు రైతులను రెచ్చగొట్టారని, భౌతిక దాడులకు తెగబడ్డారని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. దాడి వెనుక ఉన్న కుట్రదారులు ఎవరో తేల్చుతామని మంత్రి చెప్పారు. నిన్న జరిగిన లగచెర్లలో సోమవారం నాడు జరిగిన విధ్వంసం, ఉన్నతాధికారులపై దాడి వెనకాల ఎవరి కుట్ర ఉంది, ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎవరు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దని చేస్తూ ఉన్నారో, మన నిజాయితీ పరులు అమాయకులైన రైతు సోదరులకు సంబంధించిన వారి ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా రాజకీయ లబ్ధి పొందటానికి ఆలోచన చేస్తూ ఉన్న వారి కుట్రను తప్పకుండా వెలికి తెస్తాము. ఎవరు చేశారు? లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత దాడి చేసిన వారు, దాడి వెనక ఉన్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయాల కోసం దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే జిల్లా యంత్రాంగంతో నిర్వహించిన సమీక్షలో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా పోలీసు యంత్రాంగం వైఫల్యంపై రిపోర్ట్ ఇవ్వాలని అంతర్గతంగా ఆదేశించారట. ఇదిలా ఉంటే అధికారులపై జరిగిన దాడి వెనుక కుట్ర ఉందని తాను అనుకోవడం లేదని బీజేపీ సీనియర్ నేత ఎంపీ డీకే అరుణ చెప్పారు. రైతులు భయంతో అప్పటికప్పుడు దాడి చేసినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడో లేకపోతే మంత్రి వస్తున్నాడు అంటే రాత్రులు ఇళ్లలో పొంటి తిరిగి అరెస్టులు చేస్తారు. కుట్రకోణం ఉందంటే ముందే తెలుస్తుంది కదా. కుట్రకోణాలు పోలీసు తెలియకుండా ఉండవు కదా. అది కుట్రకోణం ఉందని అయితే నేను అనుకోను. అది అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ జరిగినట్టుగా అనిపిస్తుంది ఆ సంఘటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సొంత నియోజకవర్గం నుంచే తిరుగుబాటు మొదలైందని కామెంట్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. తమపై దాడి జరగలేదని కలెక్టర్ చెబుతూ ఉంటే ఇంకా కేసులు ఎందుకు పెడుతున్నారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ముంచడానికే రేవంత్ రెడ్డి వచ్చాడని ఆ పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారని చెప్పారు ఆయన. కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది నాకు పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్నా నిజమే, మేమే అనుకుంటున్నాం. ఆ మాట నిన్న నువ్వు చెప్పినావు. ఏమని కాంగ్రెస్ను ముంచిపోవడానికి వచ్చిండు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు. దీన్ని వాడుకున్నాడు కేవలం ముఖ్యమంత్రి కావడానికి. మొత్తం మీద ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జిల్లా ఉన్నతాధికారులపై జరిగిన దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈ ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.